మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ పేలవ ప్రదర్శన చేయటం పట్ల కాంగ్రెస్ నాయకత్వం అసహనంతో ఉంది. బీఆర్ఎస్ బీజేపీలకు పోటీ ఇవ్వలేక చేతులెత్తేసిన మున్సిపాలిటీల్లో అసలేం జరిగింది, అలాంటి అధ్వాన ఫలితాలకు కారణాలేంటి అన్నది తేల్చుకోవటానికి తెలంగాణ కాంగ్రెస్ సమీక్ష నిర్వహించింది. క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తెప్పించుకుని క్రోడీకరిస్తే పార్టీ బలహీనతలు అర్థమయ్యాయి. అక్కడి ఎమ్మెల్యేల తీరుకు ఆ ఫలితాలు అద్దం పట్టాయని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి ఉండొచ్చు, కానీ ఆ ఫలితాలు పార్టీ నాయకత్వానికి పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చాయని చెప్పలేం. చాలా చోట్ల తేలిగ్గా గెలుస్తామనుకున్న మున్సిపాలిటీల్లో బొటాబొటీ మెజారిటీ మాత్రమే రావడం నాయకత్వాన్ని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం. ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నప్పటికీ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీజేపీల కన్నా కాంగ్రెస్ కు తక్కువ స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్నికారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నారాయణపేట్లోని మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకుని షాక్ ఇచ్చింది. రాష్ట్ర మంత్రి జి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ మెజారిటీ సాధించలేకపోయింది. కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుర్తిలోని ఆమన్గల్లో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోవడం నాయకత్వానికి జీర్ణం కావడం లేదు. మురళీనాయక్ ప్రాతినిధ్యం వహించే మహబూబాబాద్లోని 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కు ఎక్కువ వార్డులు దక్కాయి. వర్ధన్నపేటలోనూ ఇదే పరిస్థితి. జి మధుసూదన్ రెడ్డి నియోజకవర్గం దేవరకద్రలో పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న వేములవాడలోనూ మెజారిటీ సీట్లను దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో అద్భుత ఫలితాలు సాధించిన కాంగ్రెస్ తమ సొంత ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల చతికిల పడ్డంపై నాయకత్వం అసహనంగా ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఈ నియోజకవర్గాలపై పార్టీ ఎమ్మెల్యేలు పట్టు సాధించకపోవడమే ఇటువంటి ఫలితాలకు కారణమన్న వాదన వినబడుతోంది. ఇప్పటికైనా నిరాశాజనకమైన ఫలితాలు వచ్చిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు మేల్కొని ప్రజలతో మమేకం అవ్వకపోతే పార్టీకి గడ్డు పరిస్థితులు ఖాయమని అధిష్టానం హెచ్చరించినట్లు గాంధీ భవన్ వర్గాలంటున్నాయి.